చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచండి. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలతో కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా వాటిలో నిగూఢమై ఉన్న మీ మనస్సును, మీ భావజాలాన్ని మేము అర్థం చేసుకుని తండ్రి, వాటి ప్రకారం ముందుకు వెళ్ళగలిగే ధన్యతను మా అందరికీ ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయంతో ఏది మంచి, ఏది చెడు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అన్న సంగతులు తెలుసుకొని కేవలం మిమ్మల్ని మాత్రమే మహిమపరుస్తూ ముందుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇండిపెండెన్స్ డే, స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశానికి. కాబట్టి యావత్తు భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో వినోదభరిత కార్యక్రమాలు, జెండా పండుగలు చేసుకుని, మిఠాయిలు పంచుకొని అందరూ కూడా మరి ఆనందంలో మునిగిపోతారు. ఒక్క మాటగా చెప్పాలంటే, ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రతి భారతీయుడికి దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఆగస్టు 15th మరలా ఎప్పుడు దేశభక్తి గుర్తొస్తుంది అన్నప్పుడు మరలా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున. ఈరోజు మనమంతా కూడా బ్రిటిష్ వారి పాలన నుంచి, బ్రిటిష్ వారి దాస్యత్వంలోంచి బయటకు వచ్చిన రోజు, లేదా ఆంగ్లేయులు మనల్ని విడిచిపెట్టి మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి అని వెళ్ళిపోయిన రోజు. దాన్నే ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి అన్నప్పుడు విడుదల, బానిసత్వంలోంచి బయటికి రావటం, బాధలలోంచి విముక్తి పొందటం, దాన్ని స్వాతంత్రం, స్వేచ్ఛ అంటారు. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున అందరం కూడా ఒక మాటను గుర్తు చేసుకుంటారు. స్వేచ్ఛ, సౌభ్రాయ తత్వాలతో మన భారతదేశం చక్కగా విలసిల్లాలి, బాసిల్లాలి. ప్రతి మనిషి మన భారతదేశంలో చక్కగా స్వేచ్ఛగా బ్రతకాలి అని ఒక నినాదంతో ముందుకెళ్తుంటారు. బాగా వినండి. అనగా స్వాతంత్ర్యం అంటే ఎందుకు ఈరోజు మనందరం కూడా ఇంత పండగ వాతావరణం నెలకొల్పుకొని జెండా పండుగలు జరుపుకుంటున్నామంటే, బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం నుంచి, బ్రిటిష్ పరిపాలన అంధకారంలోంచి మనందరం కూడా బయటకు వచ్చిన రోజు. మనల్ని ఒక మాటగా చెప్పాలంటే బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో మనందరం కూడా ఏ విధంగా ఉన్నాయని చరిత్ర చెబుతుంది, పుస్తకాలు చెబుతున్నాయి, మేధావులు చెబుతున్నారు. మన శ్రమ దోపిడీ చేశారట, మన శ్రమను దోపిడీ చేశారట, వాళ్ళు మనల్ని దోచుకున్నారట. మనకి స్వేచ్ఛ లేదు, ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, స్త్రీలకు రక్షణ లేదు, మనిషికి భద్రత లేదు. ఓన్గా మనం డెసిషన్స్ తీసుకునే
అధికారం మనకు లేదట. ఎల్లప్పుడూ మనల్ని బాధిస్తుండేవాళ్ళు. ఇలా వాళ్ళ యొక్క బానిసత్వంలో మగ్గిపోతూ ఉండేది భారతదేశం అని చరిత్ర చెబుతుంది. వ్రాయబడిన మాటలు చెబుతున్నాయి. ఇవి చూసి చలించిపోయిన కొంతమంది యోధులు, దేశభక్తులు, నా దేశంలో నా జాతిలో ఉన్న మనుషులందరూ కూడా నలిగిపోతున్నారు, వారి జీవితాలన్నీ కూడా బానిసత్వంలో మగ్గిపోతున్నాయి, బానిస సంఖ్యల మధ్య వారి జీవితాలు నలిగిపోతున్నాయని ఆవేదన చెంది ఎంతోమంది వారి జీవితాలను త్యాగం చేసి వారి ప్రాణాలు పణంగా పెట్టి తెల్లదొరల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయి, ఎంతోమంది బాధపడ్డారు. ఎందుకు అంత బాధపడ్డారు, ఎందుకు వారి ప్రాణాలు అర్పించారు అంటే స్వతంత్ర సమర యోధులు అంటారు వాళ్ళని. నా దేశం బాగుండాలి, నా దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలి, వారు బానిసలుగా ఉండటానికి వీల్లేదు, నా దేశంలో హత్యలు జరగకూడదు, నా దేశంలో మానభంగాలు జరగకూడదు, నా దేశంలో స్త్రీలకు భద్రత ఉండాలి, రక్షణ ఉండాలి, స్త్రీలను గౌరవించాలి, మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మాకు ఈ రాచరిక వ్యవస్థ వద్దు, ఈ రాజకీయ వ్యవస్థ మాకొద్దు అని వాటిని తిరస్కరించి వాళ్ళ మీద పోరాటం చేసి, తెల్లదొరల పైన పోరాటం చేసి, బ్రిటిష్ పాలన పైన పోరాటం చేసి ఎంతోమంది రక్త తర్పణ గావించబడితే, ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితమే ఈరోజు మనం జరుపుకునే ఈ స్వతంత్ర దినోత్సవ పండుగ. ఓకే, బాగుంది. వారు ఏం ఆశపడి, ఏ కలలు కని, ఏం కోరుకుని వారి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో తెల్లదొరల పాలన నుంచి. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి సుమారు 77 సంవత్సరాలు అయిపోయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి, బాగా వినండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయింది. 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం మనం అందరం కూడా. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం ఒక్కసారి తొంగి చూస్తే బాగా ఆలోచించాలండి. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నామే. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారత ఆవిడిని మనం అందరం ఒక్కసారి పరిశీలన చేస్తే, భారతదేశాన్ని తొంగి చూస్తే, ఏ స్వరాజ్యం కోసమైతే, ఏ సౌభ్రాయితత్వం కోసమైతే, ఏ దేశ క్షేమం కోసమైతే, ఏ దాస్యత్వపు శృంఖల నుంచి బయటికి తీసుకురావాలని వారి ప్రాణాలను పెట్టారో, కళలు కన్నారో, ఆశపడి వారి ప్రాణాలను అర్పించారో, ఏ దోపిడీ విధానం ఉండకూడదు, ఏ దౌర్జన్యం ఉండకూడదు, ఏ వివక్షత ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు, ఏ అంధకారం నా దేశంలో ఉండటానికి వీల్లేదు, ఏ బానిసత్వం నా దేశంలో ఉండటానికి వీల్లేదు, ఏ స్వార్థం నా దేశంలో ఉండటానికి వీల్లేదు. అందరూ హాయిగా ఆనందంగా బ్రతకాలని ఏ నినాదంతో అయితే ప్రాణాలు పెట్టి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో, ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం ఒక్కసారి తొంగి చూస్తే నిజంగా ఆనాడు స్వతంత్ర సమర యోధులు కలల కన్న స్వరాజ్యం మనకు కనబడుతుందా? ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం ఆలోచించాలి. ఏ ప్రాంతాన్ని చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా, భారతదేశ చరిత్రను ఒక్కసారి ఈ 77 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చరిత్ర పుటల్లోకి వెళితే, ఏంటయ్యా నా భారతదేశానికి వచ్చిన స్వతంత్రం అంటే, తెల్ల దొరల పాలన నుంచి అయితే స్వతంత్రాన్ని తీసుకోగలిగారు, కానీ ఈ నల్ల దొరల పాలన నుంచి మాత్రం బయటికి రాలేకపోయారు. పగోడు చేతిలో నుంచి భారతదేశాన్ని లాక్కోగలిగారు, కానీ మనోళ్ల చేతిలో నుంచి భారతదేశాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వేరే దేశం అంటే మనకు పగోళ్ళు, మరి మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు? మనోళ్ళు. వేరే దేశవాడు దోచుకుంటే వేరే దేశవాడు వచ్చి అక్రమం చేసి, దౌర్జన్యం చేసి,
శీలాలను దోచుకుని మన ప్రాణాలను దోచుకుంటుంటే చూసి చలించలేకపోయారు, తట్టుకోలేకపోయారు మన పూర్వీకులు, మన పితరులు, యోధులు, మంచివాళ్ళు. మరి ఈరోజు కళ్ళ ముందు మన వాళ్ళే మనల్ని దోచుకుంటుంటే, మన వాళ్ళే మన స్త్రీల మాన ప్రాణాలను హరిస్తుంటే, మన వాళ్ళను దోచుకుంటుంటే, దౌర్జన్యం చేస్తుంటే, నిజంగా చెప్పండి, ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి నిజంగా స్వతంత్రం వచ్చిందంటారా? నిజంగా ఈ భారతదేశంలో మనందరూ కూడా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటారా? దోపిడీ లేని స్వరాజ్యం, దౌర్జన్యం లేని రాజ్యం, హత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, స్వార్థాలు లేని సామ్రాజ్యాన్ని మనం చూడగలుగుతున్నామంటే ఎక్కడ చెప్పండి? ఎక్కడుంది? చెప్పుకుంటున్నాం అంతే. జెండాను చూసి ఆనందపడుతున్నాం అంతే. 3 రంగుల మూవన్నె జెండాని చూసి, త్రివర్ణ పతాకాన్ని చూసి జాతీయ భావాన్ని గుండెల్లో నింపుకున్నామని ఆనందాన్ని పొందుతున్నామంతే. ఒక్కసారి ఆలోచించండి. ఆ జాతీయ గీతం వెనకాలన్న జాతిని గురించి ఒక్కసారి ఆలోచించండి. రెపరెపలాడుతున్న ఆ మువ్వన్నే పతాకం వెనకాలన్న యావత్తు భారతదేశాన్ని ఒక్కసారి తొంగి చూస్తే ఏముంది నా దేశంలో? ఎక్కడుంది శాంతి? ఎక్కడుంది నెమ్మది? ఎక్కడుంది స్వేచ్ఛ? ఎక్కడుంది స్వాతంత్రం? మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. వీళ్ళు ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? నామకార్థంగా జాతీయ పండగని చేసుకుంటున్నాం. ఎస్, జాతీయ జెండాకి నమస్కారం చేయగానే, జాతీయ గీతాన్ని ఆలపించగానే, లేకపోతే పాడగానే, లేకపోతే వినగానే నిజంగా నరాలు ఉప్పొంగి రోమాలు నొక్కపొడుచుకుని ఆ జెండాని చూసినప్పుడు, జాతీయ గీతాన్ని విన్నప్పుడు యావత్తు భారతదేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని నా దేశం ఎలా ఉంది, నిజంగా నా దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం కలిగి ఉన్నారా అనే ఆలోచన ఏ ఒక్కరికైనా వస్తుందా? జెండాకి నమస్కరిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. జెండాకి నమస్కరించే యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా వారి ఎజెండాని మర్చిపోయారండి. జెండాకి శాల్యూట్ చేసే నా భారతావని, జాతీయ గీతాన్ని పౌరుషంగా పాడుకునే నా భారతావనిలో వారి బాధ్యతలేంటి, వారి ఎజెండా ఏంటి మర్చిపోయారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే జెండాకి నమస్కరించిన ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉంది ఈ భారతదేశంలో. జాతీయ గీతాన్ని పాడుతున్న ప్రతి భారతీయుడికి ఒక బాధ్యత ఉంది, ఒక ఎజెండా ఉంది. అది మనం అందరం కూడా పాటించాలన్న సంగతి ఈరోజు భారతదేశం మరిచిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. ఒక్కసారి మనసు పెట్టండి. దేశభక్తి అంటే ఏంటి అన్న సంగతి కూడా ఈరోజు కనీస జ్ఞానం లేకుండా పోయిందండి. దేశభక్తి అంటే ఏంటి అని అడిగితే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. రేపు పొద్దున తెల్లారులు ఇస్తే అందరూ చెబుతున్నారు ఏమనంటే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతున్నాం. సమయలు నీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతున్నాం. నీకు స్వతంత్రం వచ్చింది, నీకు శుభాకాంక్షలు అని చెబుతున్నాం. ఏమంటే మీరు బాగా ఆలోచించండి. మన మనసులో ఉన్న కుళ్ళుని, మన మనసులో ఉన్న పాపాన్ని, మన మనసులో ఉన్న దౌర్జన్యాన్ని, మన మనసులో ఉన్న అన్యాయాన్ని, ఆ స్వార్థాన్ని విడిచిపెట్టకుండా, విడనాడకుండా ఎదుటివాడికి ఏమండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబితే దానివల్ల ఒరిగేది ఏంటి చెప్పండి? ఆ ఒక్కరోజుకి, ఆ ఒక్కరోజు జాతీయ జెండా పట్టుకుని రోడ్ల మీద తిరిగితే ఉపయోగం ఏంటి? శుభాకాంక్షలు చెబితే ఉపయోగం ఏంటి? మేలు చేయకుండా, క్షేమాన్ని కోరుకోకుండా, మన మనస్సు మంచిని ఆపేక్షించకుండా, మంచిని పెంచకుండా, మంచిని పెంపొందించకుండా. అంతే కదండి. ఈ ఒట్టి మాటలు ఎందుకు, ఉపయోగులని ఈ మాటలు ఎందుకు అని ఒకనాడు నేను అడగటం కాదండి. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది
ఏమండి ఈ దేశం పైన ప్రేమ కలిగిన వాళ్ళు, ఈ దేశం చూసి చలించిపోయిన వాళ్ళు ఎన్నో మాటలు, ఎన్నో పద్యాలు, ఎన్నో పాఠాలు ఈ ప్రపంచానికి ప్రబోధించారు. అందులో గుర్రం జాషువా ఉన్నాడు, అందులో ఒక శ్రీరంగం శ్రీనివాసులు గారు ఉన్నారు, అందులో ఒక గురజాడ అప్పారావు గారు ఉన్నారు, అందులో ఏమండి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. ఒక ఆయన ఒక చక్కటి పద్యం గురజాడ గారు రాశారు. దేశమును ప్రేమించమన్నా, ఏమన్నా ఏం చేయాలట? దేశాన్ని ప్రేమించండి. దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలంటే మంచి అన్నది పెంచండి అన్నా అన్నాడు. అంటే దేశాన్ని ప్రేమించేవాడు, దేశభక్తి ఉన్నవాడు ఏం చేయాలంటే మంచిని పెంపొందించాలట. ఏం చేయాలి? మంచిని పెంపొందించాలి, మంచిని పోషించాలి, మంచి చేయాలి, మంచిని ప్రోత్సహించాలి. కానీ ఈరోజు నోటితో మాత్రం హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెబుతున్నారు, కానీ మంచి చేసేవాడు ఎక్కడా? మేలు చేసేవాడు ఎక్కడా? ప్రేమించేవాడు ఎక్కడా? కనబట్టం లేదండి. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటం. దేశం అంటే అదే గురజాడ చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే మనుషులు అనుకుంటే ఆ మనుషులను ప్రేమించటమే దేశభక్తి అని అభివర్ణించారు. వెరీ గుడ్, సూపర్. ఆ త్రివర్ణ పతాకైన జెండాని చూసినప్పుడు, ఆ జాతీయ గీతం మనం విన్నప్పుడు ప్రతి భారతీయుడు గుండెల్లో, ప్రతి భారతీయుడు హృదయంలో, ప్రతి భారతీయుడు నరాల్లో మంచి చేయాలన్న కాంక్ష ఉప్పొంగాలి, మేలు చేయాలన్న కోరిక ఉవ్వెళ్ళూరాలి, తహతహలాడాలి. అది దేశభక్తి, అది దేశభక్తి, అది దేశభక్తి. అంతే కదండి. జెండాను చూడగానే భారత ప్రజలు గుర్తుకొచ్చి నా దేశానికి నేను మేలు చేయాలి, నా ప్రజలకు నేను మేలు చేయాలి, నా దేశాన్ని నేను ప్రేమించాలంటే నా సాటి వారిని నేను ప్రేమించాలి. నరాల్లో చేర్నించుకుపోవాలి అది. కానీ చేతికి జెండా ఇస్తారు, జెండాను చూపించి మన భారతదేశం గొప్పదని చెబుతారు, జాతీయ గీతాన్ని పాడతారు, కానీ మనసులో మాత్రం కల్మషం, మనసులో మాత్రం దౌర్జన్యం, బ్రతుకులో మాత్రం అన్యాయాన్ని పెట్టుకుని ఎవరిని దోచుకోవాలి, ఎవరిని వేటాడాలి, ఎవరిని వెంటాడాలి అని ప్రతి మనిషి ఊళ్ళూరుతున్నారే, అది దేశభక్తి అంటారా చెప్పండి? అందుకే అన్నాడు, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. అది దేశభక్తి. ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారట ఈ దేశంలో, ఒట్టి మాటలు. నాకు దేశభక్తి అని గొప్ప చెప్పుకోవటం కాదు కావాల్సిందే, మేలు చేసేప్పుడు నాకు దేశభక్తి ఉందని చెప్పు, నీ బ్రతుకుతో, నీ జీవితంతో. సొంత మేలు కొంత పక్కన పెట్టి సాటివాడి గురించి ఆలోచించు, సాటివాడికి మేలు చేయి. చేయి పట్టుకున్న అన్నదమ్ముల వలె జాతి వివక్షత లేకుండా నడిచినప్పుడు కదా నా దేశం ముందుకు వెళుతుంది, అభివృద్ధి చెందుతుంది. అప్పుడే కదా నా దేశానికి స్వతంత్రం వచ్చినట్టని ఎంతోమంది మేధావులు పదండి ముందుకు, పదండి దూసుకు, మంచిని పెంచండి, మంచిని కాంక్షించండి, మేలు చేయండి, మేలు చేయండి, ఒట్టి మాటలు కట్టిపెట్టండి అని వారి పద్యాల్లో ఈ ప్రపంచాన్ని, క్షమించండి ఈ భారతదేశాన్ని చైతన్యపరచడానికి ఎంతో ప్రయత్నం చేశారండి, ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వీరి భక్తి ఎక్కడికి వచ్చి ఆగిపోయిందంటే, దేశం పైన భక్తి జెండా దాకా వచ్చి ఆగిపోయిందండి. ఈ జెండాలో మాత్రం లేదండి. జాతీయ గీతాన్ని పాడటం దగ్గరకు వచ్చి ఆగిపోయింది, వినటం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. కానీ వారి బ్రతుకుల్లో మాత్రం దేశభక్తి కనబడటం లేదండి. దానికి తార్కాణమే ఈ 77 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతావన్ని ఒక్కసారి మీరు చూస్తే, ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన దోపిడీలు, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన వివక్షతలు, కులాల పేరిట, మతాల పేరిట, దేవుళ్ళ పేరిట, వర్గాల పేరిట. ఒకనాడు ఏమండి రాచరిక వ్యవస్థ కింద ప్రపంచం నలిగిపోతే
పోనీ భారతదేశం నలిగిపోతే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ కింద నా దేశం నలిగిపోతుంది, బానిసత్వంలో ఉండిపోయింది. కాదంటారా చెప్పండి? రాజుల కింద ఒకనాడు దేశాలు నలిగిపోతే ఈరోజు రాజకీయాల కింద దేశాలు నలిగిపోతున్నాయి. అధికారం కలిగిన వాడు ఏలుతున్నాడు, బానిసలుగా చేసుకుని బ్రతుకుతున్నాడు. అవే కనబడుతున్నాయి కదండి. ఈ రోజున చిన్నపిల్లలకి ఎక్కడుందండి? అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద వెళ్ళినప్పుడు నా దేశానికి స్వతంత్రం అన్నారు. పట్టపగలు చిన్నపిల్లల్ని ఈరోజు రోడ్డు మీద వదిలిపెట్టలేకపోతున్నాం కదండి. వదిలిపెట్టలేకపోతున్నాం. చిన్నపిల్లలకు కూడా భద్రత లేదు. నెలల పసికందులు పాడు చేస్తున్నారు, సంవత్సరాల పసికందులు పాడు చేస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, వేటాడుతున్నారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రక్షణ లేదు, భద్రత లేదు, ఆడపిల్లలకు భద్రత లేదు. నా దేశంలో, భారతదేశంలో స్త్రీలకు ఒక గొప్ప ఆధిపత్యం, అధికారం, గౌరవం ఉంది. కానీ ఇదే భారతదేశంలో ఏమండి, ముసలని చూడటం లేదు, పిల్లలని చూడటం లేదు, యవనస్తులను చూడటం లేదు, చెరుస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇదా అండి మన దేశానికి స్వతంత్రం వచ్చింది? దీని గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి పండగలు చేసుకుంటున్నారే, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పండగలు చేసుకుంటున్నారే. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని వీళ్ళు, బానిసత్వంలో మగ్గిపోతున్న పేదవాడికి అండగా నిలబడలేని వీళ్ళు, ఒక పేదవాడికి న్యాయం చేసే క్రమంలో కొంత డబ్బునిచ్చి ఆదుకోలేని వీళ్ళు పండగల పేరిట వాళ్ళ లక్షల రూపాయలు గాల్లో పోస్తున్నారు, నీటిలో పోస్తున్నారు. ఎక్కడుంది చెప్పండి? నిజంగా ఆలోచిస్తే మన వాళ్లే మనల్ని దోచుకుంటుంటే ఏం చేయాలి చెప్పండి? ఒకనాడు వాళ్ళు విభజించి పాలించారు మన దేశాన్ని. కానీ ఈరోజు ఈ భారతదేశంలో మనోళ్లే ఒక దేశంలో పుట్టి అన్నదమ్ములుగా బ్రతకవలసిన మనలో ఎన్నో చిచ్చులు పెట్టి, కుల చిచ్చులు, మత చిచ్చులు పెట్టి దాంట్లో చలిగాచుకుంటూ విభజించి పాలిస్తున్నారు మనల్ని. ఇదేనా స్వతంత్రం చెప్పండి? భావోద్వేగ ప్రసంగాలు చేస్తున్నారు, మనకు స్వతంత్రం వచ్చింది. అందరూ నీతి మాటలు చెబుతున్నారు. కానీ పాటించేది ఎవరు? నిజంగా ప్రజలను ప్రేమించేది ఎవరు? జాతిని ప్రేమించేది ఎవరు? వివక్షత లేకుండా నా దేశాన్ని చూసి నిజంగా సగర్వంగా జెండాకు శాల్యూట్ చేసి జాతీయ గీతాన్ని పాడేది ఎవరు చెప్పండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. దేశభక్తి అనగా దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించటం, మేలు చేయటం, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటాం, అవసరమైతే వారి కోసం మన ప్రాణాలు పెట్టటం. ఇది కదా దేశభక్తి. మన దేశాన్ని కాపాడుకోవటం, మన దేశంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకోవటం, మన దేశంలో ప్రజలందరూ కూడా హాయిగా, ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకోవటం, శాంతి సమాధానంతో, సౌభ్రాయితత్వంతో భారతదేశంలో ప్రజలందరూ కూడా సర్వసత్తాక ఈ గణతంత్ర భారతదేశంలో అందరూ కూడా వివక్షత లేకుండా సమానంగా బ్రతకాలని కోరుకోవటం. ఎవరలా కోరుకుంటున్నారు చెప్పండి? ఏనాడో ఈ ప్రపంచానికి దేవుడు హెచ్చరికలు జారీ చేశాడు, చెప్పాడు. స్వతంత్రం అంటే ఏంటో చెప్పాడు. మనుషులు ఎలా ఉంటే దేశం బాగుంటుందో చెప్పాడు. దేశభక్తి అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. కానీ ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. దైవ భావజాలం ఈ ప్రపంచానికి అర్థం కాక పక్కన పెడితే కడకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా, దేశభక్తి అంటే ఏంటో తెలుసా అని చెప్పాడు. చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయం ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఏమని మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచూ అడిగెను అంట. అంటే నిత్య జీవం, ఎప్పుడు మనుషులు జీవంగా నిత్యము జీవించాలంటే మేమేం చేయాలని యేసుక్రీస్తును శోధిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పినా
జీవము కలిగిన మాటలు, ప్రపంచానికి జీవాన్నిచ్చే మాటలు, స్వతంత్రాన్ని ఇచ్చే మాటలు, మనుషులకు మేలు చేసే మాటలు, మనుషులు చైతన్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు సమాజాన్ని చైతన్యపరుస్తావా? ఈ సమాజానికి స్వతంత్రాన్ని ఇస్తావా అని శోధిస్తూ ఒక మాట అడిగినట్టు. అందుకు ఆయన ఇదిగో నా తండ్రి మీకిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నది ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించారా? నా తండ్రి మీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి మీరు పరిశీలించారని అడిగాడు. ధర్మంతో కూడిన శాస్త్రం, ఈ ప్రపంచానికి కావలసిన ధర్మం, నీతి, న్యాయాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు నా తండ్రి. ఈ ప్రపంచానికి స్వతంత్రాన్ని ఇవ్వటానికి ఎన్నో మాటలు చెప్పాడు నా తండ్రి ధర్మశాస్త్రంలో. మీ అందరికీ స్వతంత్రాన్ని ఇవ్వటం కోసం. మీరందరూ సమానం అన్నాడు. మీరందరూ ఒకరి పట్ల ఒకరు ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు. ఇలా బ్రతికితే, ఇలా జీవిస్తే మీ జీవితాలు చిగురుస్తాయి, బాగుంటాయని చెప్పాడు. కానీ ఎప్పుడైనా ధర్మశాస్త్రాన్ని చదివారా? మీరు చూశారా? ఈరోజు నన్ను శోధిస్తున్నారే. ఇప్పటికండి ఈ భారతదేశంలో ఏమండి క్రైస్తవులు ఉండకూడదట, స్వార్థను ప్రకటించకూడదట, ఒక్కటే మతం ఉండాలంట భారతదేశంలో. ఓకే, నువ్వు అన్నట్టుగా ఒక్కటే మతం ఉండాలని కోరుకున్నావు కదా, అలా కోరుకున్న నువ్వు ఒక్కటే కులం ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు? దాని మీద ఎందుకు పోరాటాలు చేయటం లేదు? కులాలు ఎన్నైనా ఉండొచ్చట, కానీ మతం మాత్రం ఒక్కటే ఉండాలట. వారనుకున్న మతమే. ఆలోచించండి ఒకసారి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఆనాడు? ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చెప్పాడు, ఎట్లాంటి మాటలు చెప్పాడు ఒక్కసారి మీరు చూస్తే వెనక్కి వెళితే నిర్గమాకాండం ఒకసారి చూడండి. ఇది అలాగే ఉంచండి. నిర్గమాకాండంలో ఏం చెబుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమాకాండము 21వ అధ్యాయంలో ఎలాంటి మాటలు చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే. నిర్గమాకాండము 22వ అధ్యాయం చూడండి. ఫస్ట్ 22వ అధ్యాయము 22వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో ఏమండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్తున్నాడు? విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఇది కదా స్వాతంత్రం అంటే. జెండాను ఎగరేస్తారు, జాతీయ గీతాన్ని పాడతారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తారు. కానీ నిజంగా విధవరాలని బాధ పెట్టని ప్రపంచాన్ని, ఆ దేశాన్ని మనం చూడగలుగుతున్నామా? దిక్కులేని పిల్లలు మనం ఆదుకోగలుగుతున్నావా? వాళ్ళని బాధ పెడుతున్నాను ఆలోచిస్తే ఏమండి, ఎవరు చూసినా బాధ పెట్టేవాళ్లే కదండి, ఎక్కడ చూసినా బాధపడే వాళ్ళే కనపడుతున్నారు కదండి. కానీ దేవుడు చెబుతున్నాడు ఈ ప్రపంచానికి హితవు. విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు. నా బైబిల్ చెప్పింది. దీన్ని ఎవరైనా మతం అంటారా? మతమౌఢ్యుడైతే, మూర్ఖులైతే మతం అంటారు. ఇట్లాంటి మాటలు ప్రకటించకూడదట. ఇదా స్వాతంత్రం అంటే? అందుకే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మట్టిలో పుట్టిన మాణిక్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నా దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యాంగం ద్వారా మనుషులందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలి, కొన్ని హక్కులు వాళ్ళకు ఉండాలి, కొన్ని విధులు వాళ్ళకు ఉండాలని రాజ్యాంగాన్ని ఇచ్చినా ఆ రాజ్యాంగాన్ని కూడా దొంగలు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అదే నల్లదొరలు, దొరల పాలన ఉన్నాం మనం. ఆ రాజ్యాంగం ద్వారా అన్ని మతాల వారు ఈ దేశం పైన చక్కగా బ్రతకొచ్చు. సెక్యులర్ కంట్రీ మంది. భావస్వేచ్ఛ ఉంది, వాక్ స్వతంత్రం ఉంది మనందరికీ. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు, ఎవరి భావజాలాన్ని వారు చెప్పొచ్చు అని చెబుతుంటే ఈరోజు ఎంత వివక్షత చెప్పండి. కులాల పేరు వివక్షత, దేవుళ్ళ పేరిట వివక్షత. చెప్పకూడదు, ఈ మాటలు చెప్పకూడదు. ఏది విధవరాండ్రను దిక్కులని పిల్లలు బాధ పెట్టకూడదు అన్న మాటలు చెప్పకూడదట. ఏ మద్యం పేరిట దేశం పాడైపోతుంది, వాళ్ళని నిలదీయొచ్చుగా, వాళ్ళని అడగరు. అన్యాయాల పేరిట, అక్రమాల పేరిట, దౌర్జన్యాల పేరిట దోచుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళని అడగొచ్చుగా, వాళ్ళని అడగరట, వాళ్ళని అడ్డుకోరట. అన్యాయాన్ని అడగరట, అక్రమాన్ని అడగరట, దౌర్జన్యాన్ని అడగరట, మానభంగాలు జరిగినప్పుడు ఏం మాట్లాడరట.
ఒక అన్యాయం అక్రమం జరిగినప్పుడు చేయి పట్టుకుని కదం తొక్కరట, నిలదీరట, నిగ్గు తీసి అడగరట, దాని మీద పోరాడరట. కానీ ఇదిగో బైబిల్లో చెప్పిన ఈ మాటలు చెబితే మాత్రం వద్దో మాకు చెప్పొద్దు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేనా మనకున్న స్వాతంత్రం? ఇంకేం చెప్తున్నాడు చూడ కిందకు వచ్చేసరికి, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొందినా నాకు మొరపెట్టిన ఎడల, బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను వింటాను. జాగ్రత్త. ఏమండి కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 25వ వచనం చెప్తున్నాడు. 25వ వచనంలో, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకి ఇచ్చు వానివనే వారి ఎడల జరిగించకూడదు, వానికి వడ్డీకి ఇవ్వకూడదు. కష్టంలుంటే ఇవ్వు, ఆదుకో. నీ సహోదరులు కదా, అందరూ సమానం కదా, అందరూ ఒక్కటమే కదా, అందరూ సహోదరులు కదా. దేవుడు చెబుతున్నాడు, నీ సహోదరుడు కష్టం వస్తే నువ్వు ఆదుకోవా? వడ్డీకి ఇవ్వటం ఏంటి? ఇదేం రోగం అని దేవుడు అడుగుతున్నాడు. అందుకే కొంతమంది స్వార్థపరులకి, వడ్డీ వ్యాపారస్తులకి, కొలపిచ్చి పట్టిన వాడికి, మత పిచ్చిన వాడికి, పట్టిన వాడికి ఈ మాటలు ఎలా ఉన్నాయి? గొంతులు ఎలక్కాయ పడినట్టుంది ఈ మాటలు వింటుంటే. ఎందుకు ఈ మాటలు వచ్చిందనుకో నిజంగా స్వతంత్రం వస్తుంది. ఈ మాటలు వింటే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఈ మాటలు వింటే సమాజం అంతా బాగుంటుంది. సమాజం బాగుంటే, అందరూ చైతన్యవంతులైతే మేమెక్కడ రాజ్యం వేలాలి? మా మాట ఎవడంటాడు? మాకు బానిసలుగా ఎవడు బ్రతుకుతాడు? నా స్వార్థంతో ఆలోచిస్తున్నారండి. 23వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. 23వ అధ్యాయం ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిస్తే, లేని వార్తను పుట్టింపకూడదు. చూడండి, లేని వార్తను పుట్టింపకూడదు. ఈ భారతదేశంలో నిజంగా స్వాతంత్రం కలిగి మనం బ్రతకాలంటే ఎప్పుడు కూడా లేని వార్తను పుట్టించడానికి వీల్లేదు. బాబా. కానీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటాడు, అదే నోటితో లేని వార్తను పుట్టిస్తాడు ఈ దౌర్భాగ్యుడు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటాడు, కానీ విధవరాండ్రలను బాధ పెడతాడు, దిక్కులేని పిల్లలను బాధ పెడతాడు, డబ్బులు వడ్డీకి ఇస్తాడు. ఇంకేంటయ్యా నీలో ఉన్న దేశభక్తి? ఇంకేంటయ్యా మనకున్న స్వాతంత్రం? చెప్పండి, ఇంకేంటి మనకున్న స్వేచ్ఛ? ఆలోచించండి ప్రేమణ దేవుని పిల్లలారా, అది కాదు కదా. లేని వార్తను పుట్టించి ఈరోజు ఏమంటే ఎన్ని అన్యాయపు సాక్ష్యాలు, ఎన్ని అన్యాయపు మాటలు చెప్పి ఎంతమందిని పాడు చేస్తున్నారండి, ఎంతమందిని బాధిస్తున్నారండి, ఎంతమంది రోదనకు కారణం అవుతున్నారండి. తప్పండి, ఇది మంచిది కాదు. చూడండి ఒక్కసారి దేశ చరిత్రకు వెళ్ళి ఒకసారి ఆలోచించండి. అన్నీ లేని వార్తలే కదండి, ఎవడు చూసిన అబద్ధాలే కదండి. స్వతంత్రం ఉన్న వారిలో ఇట్లాంటి లక్షణాలు ఉండవు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. వద్దు. కానీ ఎక్కడ చూసినా చూడండి, కోర్టులోకి వెళ్ళండి, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా అన్యాయపు సాక్ష్యాలే. దుష్టుల్లో కలగటమే, అందరూ దుష్టులు కలిసి వెళ్ళిపోవటమే. మంచివాడితో స్నేహం లేదు. మంచి ఎక్కడుంది? అసలు మంచి ఎక్కడుంది? మంచికి చిరునామా ఏది? పైగా స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఓకే, స్వతంత్రం రావాలని కోరుకున్నాం, మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాం, ఎంతోమంది త్యాగదనుల కృషి వలన, కష్టం వలన ఈరోజు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ మన వాళ్ళ చేతిలోంచి మనం రక్షించుకోలేకపోతున్నామేంటి? ఇంట్లో వాళ్ళ నుంచే మనకు భద్రత లేదేంటి? సాటి వాడితో మనకు రక్షణ లేదేంటి? బిక్కుమంటూ బ్రతుకుతున్నావేంటి? ఎవరు ఏం చేస్తారో, ఏమైపోతుందన్న భయంతో బ్రతుకుతున్నావేంటి? ఇదా స్వేచ్ఛ అంటే? ఇంకేం చెప్తున్నా చూడండి కిందకు వచ్చేసరికి, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. దుష్కార్యం చేయటానికి సమూహంగా నువ్వు వెంబడించవద్దు. న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా. చూడండి, ఒకవేళ డబ్బు లేనివాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, డబ్బు లేనివాడు ఏమండి ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, న్యాయం జరుగుద్దా అండి? పేదవాడి పక్షాన మాట్లాడేవాడు ఉన్నాడండి? రికమెండేషన్ లేకుండా ఏ పని జరగదండి. మళ్ళీ మనది స్వాతంత్ర భారతదేశం. అబ్బా, ఎన్ని రికమెండేషన్లు అండి, ఎన్ని రికమెండేషన్లు. నిజంగా బైబిల్లో ఉన్న మాటలు గనక ఈరోజు ప్రపంచ మానవాళి స్వీకరించి అప్పుడు పెట్టండి.
ఈ విలువైన మాటలతో బ్రతికి నిజంగా ఎట్లాంటి లక్షణాలు తెచ్చుకుని ప్రతి మనిషిని ప్రేమిస్తూ, ప్రతి మనిషిని మేలు కాంక్షిస్తూ, ప్రతి మనిషిని వెలిగిస్తూ అప్పుడు పెట్టు శాల్యూట్, అప్పుడు పాడు పాట. ఆ పాటకు ఒక అర్థం, ఆ పండగకు ఒక అర్థం, ఆ జెండాకు ఒక విలువ. జెండాన్ని ప్రేమిస్తూ ఆ జెండాన్ని వదిలిపెడితే ఏమైనా ఉపయోగం ఉందా మీరు చెప్పండి. ఏమండి, మనిషిని ప్రేమించేవాడు ఖచ్చితంగా జెండాని ప్రేమిస్తాడు. మనిషిని ప్రేమించలేనోడు జెండాని ప్రేమించలేడండి. మనిషిని ప్రేమించేవాడు జాతీయ గీతాన్ని ప్రేమిస్తాడు. మనిషిని ప్రేమించలేని వాడు జాతీయ గీతాన్ని ప్రేమించలేడు. అబద్ధం, అది అబద్ధం. దేవుడు చెప్పాడు కదండి, నీ కళ్ళ ముందున్న సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడని దేవుణ్ణి ప్రేమించానంటో అబద్ధం, అచ్చు తప్పని చెప్పాడు, భవిష్యత్తు చెప్పాడు. అలాగే నీ కళ్ళ ముందున్న మనిషిని ప్రేమించలేవు. జాతి అంటే, దేశం అంటే మనిషి అన్నప్పుడు ఆ మనిషిని ప్రేమించలేనప్పుడు నువ్వు జెండాన్ని ప్రేమిస్తున్నావంటే ఎక్కడుంది న్యాయం? అది నిజమంటావా? కాదు. ఎవరినో మెప్పించడానికి, ఎవరికో చూపించటానికి. అందుకే అన్నాడు గురజాడ గారు, దేశభక్తి ఉందని గొప్పలు చెప్పుకోవటం కాదు, మేలు చేసి చూపించు, సంస్కారంగా బ్రతికి చూపించు, గొప్ప మేలు చేసి క్షమాన్ని చూపించు. అప్పుడు కదా నీకు దేశభక్తి ఉందని మహనీయుడు ఎప్పుడో చెప్పాడండి. ఆలోచించండి ప్రేమణ దేవుని పిల్లల. ఇంకా కిందకు వస్తే చెప్తున్నా చూడండి ఒకసారి. ఆరోచనలో దరిద్రుని రాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. ఒకవేళ పక్షాన్ని ఎవరు లేరు, పాపం దరిద్రుడు, పేదవాడు. అయినప్పటికీ నువ్వేం చేయాలో తెలుసా? న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండు. అబద్ధం ఆడకు, అసలు అబద్ధానికి దూరంగా ఉండు. కానీ ఎక్కడ చూసిన అబద్ధాలు కింద పుసుకున్న అబద్ధాలు. ఆ జాతీయ జెండా పండగ రోజున అక్కడ అబద్ధాలు ఆడవాళ్ళు ఎంతోమంది జాతీయ జెండా కింద ఉంటారు, జాతీయ గీతాన్ని పాడుతూనే ఉంటారు. అందుకే చిన్నప్పటి నుంచి మనకు ప్రతిజ్ఞ నేర్పారండి, ఒక ప్రతిజ్ఞ, మంచి ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశాన్ని ప్రేమిస్తాను, నా దేశంలో ప్రజలను ప్రేమిస్తాను, నా దేశం పట్ల నేను గౌరవం కలిగి ఉంటాను, నా దేశానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, జెండాకి సెల్యూట్ చేస్తున్నారు. కానీ జాతీయ భావం మాత్రం మనుషుల్లో మాత్రం కనబడటం లేదు. అందుకే అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధానికి దూరంగా ఉండు. తర్వాత నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, అసలు హత్య చేయకూడదు. ఆ తర్వాత నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను, లంచం తీసుకోకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితరం కలగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం చేయిస్తుంది. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు కదా. మీరు పరదేశం నుంచి వచ్చిన వారే కదా. వద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఏ దేశస్తులను నువ్వు బాధ పెట్టకూడదు. ఏమండి, మన భారతదేశానికి వేరే దేశం నుంచి వచ్చి ఎంతమంది అండి వారి దేశం కాకపోయినా మన దేశంలో ప్రజలను ప్రేమించారు చెప్పండి. ఒక మదర్ తెరీసా గారు, మన దేశం కాదండి, కుష్ఠరోగులకి సేవ చేసింది. ఏమంటే ఒక గ్రామ్ స్టెయిన్ గారు మన దేశం కాదు, కానీ మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న పేదవాళ్ళకి, కుష్ఠరోగులకి సేవ చేసి వారి జీవితాలను అంకితం చేశారు. ఒక విలియం కేరీ మన భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇలా ఒకటా రెండా ఎంతోమంది. అది జాతీయ భావం అంటే, దేశభక్తి అంటే అది. దేశభక్తి అంటే మనిషిని ప్రేమించటం. అది ఏ దేశం అయినా సరే, వీడు నా దేశం కాదు, వాడు నా రాష్ట్రం కాదు, వీడిది మా ఊరు కాదు, తప్పండి. మన మనుషులు. ఇది స్వాతంత్రం. లంచం పుచ్చుకోకూడదు, కానీ అక్కడే సెల్యూట్ పెడతాడు, ఆడే పెద్ద లంచగొండి. అదే జాతీయ గీతం పడతాడు, వాడే పెద్ద లంచగొండి. ఎంతమంది లేరు చెప్పండి. ఏమండి, సిగ్గుండాలి కదండి. ఆ జెండాని చూసినప్పుడు, అరే నేను జాతీయ గీతాన్ని పాడుతున్నానే, వందే మాతరం పాడుతున్నానే, నా జాతీయ గీతాన్ని పాడుతున్నానే, నా దేశ ప్రజలు నేను ఎందుకు అన్యాయం చేయాలి, ఎందుకు లంచం తీసుకున్న సిగ్గు, సంస్కారం ఈ రోజున ఏ మనిషికి లేకుండా ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకుంటున్నామే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారే. లంచాన్ని మాని చెప్పు, బాగుంటుంది. మేలు చేసి చెప్పు, బాగుంటుంది. అబద్ధం ఆడకుండా చెప్పు, బాగుంటుంది. పొరుగువాడిని ప్రేమించి చూడు, అప్పుడు బాగుంటుంది.
అంతే కదండి. దరిద్రుడికి న్యాయం చేసి చెప్పు, అప్పుడు బాగుంటుంది. భేదవాళ్ళని ప్రేమించి చెప్పు, అప్పుడు బాగుంటుంది. అప్పుడు చెప్పు, దేశం సుభిక్షంగా ఉంటుంది, నిజమైన స్వాతంత్రం కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనకు రావాలంటే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ధర్మశాస్త్రము. ఇప్పుడు వెళ్ళిన అక్కడ బాగుంటుంది ధర్మశాస్త్రం. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది చెప్పు. ధర్మశాస్త్రమందు రాయబడినది ఏంటి ఒకసారి చెప్పండి. ఆయన చెప్తున్నాడు నీవేమి చదువుచున్నావని అతను అడగగా, అప్పుడు చెప్తున్నాడు అతనే చెప్తున్నాడు సమాధానం. ఏమని? నీ దేవుడు నీకు బ్రతుకునిచ్చిన దేవుడు, నిన్ను చేసిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఆ దేవుడిని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. మనల్ని సృష్టించిన దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటామో, అప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? మనల్ని అందరినీ సృష్టించిన ఒక్కడే దేవుడు. నన్ను ఎలా పుట్టించాడో నతల్ని గారు కూడా అలాగే పుట్టించాడు. నన్ను ఎలాగ దేవుడు పుట్టించాడో తిరుపతి సంఘాన్ని అలాగే పుట్టించాడు. నన్ను ఎలాగ పుట్టించాడో విజయరాజు గారిని అలాగే పుట్టించాడు. నన్ను ఎలా పుట్టించాడో దేవరాజు గారిని అలాగే పుట్టించాడు. నేనెందుకు వాళ్ళకి అన్యాయం చేయాలి? మనం సృష్టించుకున్న దేవుణ్ణి ప్రేమిస్తే ఈ భావజాలం ఉండదు. మనల్ని సృష్టించిన దేవుడికి మాత్రం భక్తి చేస్తే అందరినీ ప్రేమిస్తాం, భక్తి కలిగి ఉంటాం. దేశం పట్ల అంటే ఎవరి పట్లైనా భక్తి కలిగి ఉంటాం, ప్రేమగా ఉంటాం. చదువు ఒకసారి అన్నాడు, అది నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి, అది భక్తి అంటే అని ఫస్ట్ పాయింట్ చెప్పిన తర్వాత ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎలా చేయాలట? ఎలా చేయాలట? నిన్ను సృష్టించిన దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే నిన్ను సృష్టించిన దేవుణ్ణి ప్రేమిస్తావో, నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించాలి. ఇది దేశభక్తి. ఇలా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇది దేశభక్తి అనుకుంటే, ఈ దేశంలో ఎక్కడ వివక్షత ఉంటుంది, ఎక్కడ అత్యాచారాలు ఉంటాయి, ఎక్కడ అన్యాయం ఉంటుంది, ఎక్కడ దౌర్జన్యం ఉంటుంది, ఎక్కడ వివక్షత ఉంటుంది, ఎక్కడ కులాలు ఉంటాయి, ఎక్కడ మతాలు ఉంటాయి, ఎక్కడ వర్గాలు ఉంటాయి, ఎక్కడ అక్రమం ఉంటుంది, ఎక్కడ హత్యలు జరుగుతాయి, ఒకసారి ఆలోచించండి. ఏమండి? ఇలాంటి భావజాలం లేదండి, ఇట్లాంటి పరిస్థితులు లేవండి, ఇట్లాంటి లక్షణాలు లేవండి. కానీ పేరుకు మాత్రం ఏం చెప్పుకుంటున్నారు? హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కానీ నాలో ఉన్న కుళ్ళును మాత్రం అరమరికలు మాత్రం తీసుకోను, నేను నా బ్రతుకును మాత్రం మార్చుకోను. ఫ్రీయే కదండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పడం, ఫ్రీయే కదా. జెండాని చూపించుకోవడం ఫ్రీయే కదండి. అది మెయిల్ చేసి చెప్పమనండి. ఇదిగో ఒక మనిషికి, ఇదిగో సమయలకి, ఇదిగో పావనికి, ఇదిగో రాణమ్మకి, ఇదిగో అంకితకి, ఇదిగో ఆచెలికి నేను మేలు చేసి అప్పుడు నేను చెప్తే నీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష చెప్తే ఎంత బాగుండదు చెప్పండి, ఎంత బాగుండదు చెప్పండి. ఇది నిజమైన స్వాతంత్రం, దేవుడు కోరుకున్న స్వాతంత్రం. కానీ అట్లాంటి భావజాలం లేకపోయినా ఈరోజు అందరూ కూడా భ్రమలో బ్రతుకుతూ, అందరికీ తెలుసండి మంచి పరిస్థితులు, మంచి పరిణామాలు లేవని తెలుసండి. ఇదిగో ఈ ఆగస్టు 15 అవ్వగానే మళ్ళీ వెంటనే ఎవడు స్వార్థం ఆడితే ఎవడ బ్రతుకాడిదే, మళ్ళీ ఆగస్టు 16వ తారీఖున మళ్ళీ ఎవడ బ్రతుకాడితే ఎవడ స్వార్థం ఆడితే ఎవడెవడ గురించి ఆలోచించడం. మళ్ళీ జనవరి 26 రావాలి, మళ్ళీ దేశభక్తి పొంగాలంటే. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కనీసం మనమైనా ఈ దైవ భావజాలం కలిగిన, ఈ క్రీస్తు భావజాలం కలిగిన మనందరం కూడా నిజంగా జాతీయ జెండాని చూసినప్పుడు దానికంటే ముందుగా మన దేవుడు మనకి ఎప్పుడైతే గుర్తుకొస్తాడో, దేవుడిచ్చిన ఆ గురుతర బాధ్యత మనకి ఎప్పుడైతే గుర్తొస్తుందో, ఒకవేళ మన దేశం అన్నట్టుగా ఆ 3 రంగుల జెండా మనకి ఎప్పుడైతే కనబడుతుందో, ఆ జాతీయ గీతాన్ని ఎప్పుడైతే పాడతామో, జాతీయ జెండాని చూడగానే మన ఎజెండా గుర్తుకు రావాలి. ఎజెండా చేయకుండా, మన ఎజెండా ఏంటో తెలియకుండా జెండాకి నమస్కరించినంత మాత్రాన మనకే ప్రయోజనం లేదండి. కనీసం మీరైనా మీ బాధ్యతలు తెలుసుకుని బ్రతకండి.
నిజమైన స్వాతంత్రం ఏంటో మన బ్రతుకుల ద్వారా చూపించి కనీసం కొంతమందిని దేవుడి దగ్గరకు తీసుకొద్దాం. క్రీస్తు మాటలను, భక్తుల మాటలను, దేవుని భావజాలాన్ని ఈ సమాజంలోకి తీసుకువెళ్ళి సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేద్దాం. అనేక మందిని వెలిగించి దేవుని చెంతకు తీసుకొచ్చి కొంతమందినైనా పరలోకానికి, మన లోకానికి, మన దేశానికి వెళ్ళే ప్రయత్నం మనందరం కూడా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, నిజమేనాయన ఈరోజు ఈ దేశంలో మేమందరం కూడా మాకు స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నామే కానీ నిజంగా ఈరోజు మా బ్రతుకుల్లో నిజమైన స్వతంత్రం ఉందా లేదా అనే సంగతి ఆలోచిస్తే మాకు అర్థమవుతుంది నాయన. ఎంతోమంది గొప్పవాళ్ళు తండ్రి, మేధావులు తండ్రి, భక్తులు నాయన మా కోసం ప్రాణాలు పెట్టి మా దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు నాయన. ఈ దేశంలో ఉన్న ఎంతోమంది మహానుభావులు తండ్రి ఈ దేశంలో ఉన్న వివక్షతను, అంటరానితనాన్ని, అస్పృశ్యతను నేల రాయటానికి, కాల రాయటానికి వారి ప్రాణాలని పడంగా పెట్టారు నాయన. పోరాడారు తండ్రి. ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ ఆనాడు వాళ్ళు కళల కన్నా సామ్రాజ్యం మాత్రం ఆ కళ్ళ ముందు కనబడటలేదు తండ్రి. వారి కలలుగానే మిగిలిపోయాయి కన్న తండ్రి. అలాగే తండ్రి మీరు మా పట్ల ఏం కోరుకున్నారు, ఎలా బ్రతకాలని కోరుకున్నారు, మీ కలలే ఆవిరైపోయాయి. మీ పిల్లల మాటలు కాళ్ళతో తొక్కుతున్నారు కన్న తండ్రి. అయినప్పటికీ మీ భావజాలాన్ని, మేధావులు మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాం. నిజ భావజాలాన్ని ప్రపంచానికి తెలియపరుస్తున్నాం తండ్రి. తెలుసుకున్నవారు ధన్యులు. ఈ మాటలు పాటించిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు నాయన. కనీసం కొద్దో గొప్ప సమాజం బాగుంటుంది నాయన. సమాజానికి మేలు జరిగితే, మేము మేలు చేస్తే కొంతవరకైనా ఈ సమాజాన్ని కాపాడొచ్చని మీ కుమారుని స్ఫూర్తిగా తీసుకుని, భక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని, గొప్పవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం తండ్రి. బలపరచండి, ప్రోత్సహించండి కన్న తండ్రి, ధైర్యపరచండి కన్న తండ్రి. అనేక మందిని రక్షించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని పేరు పేరున అందరినీ దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆత్మీయతను ప్రసాదించి మేమందరం కూడా ఐక్యంగా, ఏ వివక్షత లేకుండా కనీసం మిమ్మల్ని నమ్ముకున్న మేమైనా ఏకపక్షంగా ముందుకు వెళ్ళి మీ పక్షాన మేమందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళి తండ్రి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, చక్కటి భావజాలంతో బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అడుగుతూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.